గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బాహుళపక్షం తిథి దశమి సాయంత్రం 4:45 తదుపరి ఏకాదశి నక్షత్రం కృతిక ఉదయం 10:23 తదుపరి రోహిణి వర్జం రాత్రి 2:16 నుంచి 3:51 దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:22 మళ్ళీ రాత్రి 10:25 నుంచి 11:08 వరకు అమృత గడియలు ఉదయం 8:02 నుంచి 9:36 వరకు రావుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే మరో కాస్యం ముంగిట మను ప్యారిస్ ఒలింపిక్స్లో ఇప్పటికే ఓ పథకం సాధించిన యువ షూటర్ మను భాకర్ మరో పథకాన్ని చేరువైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత పోటీలో కంచు పథకం గెలిచిన ఆమె మిక్స్డ్ టీం విభాగంలో సరబ్ జ్యోతితో కలిసి కాస్యప్ వరకు అర్హత సాధించింది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. కృష్ణమ్మ గలగలలు కృష్ణమ్మ ఉరుకలెత్తింది. సోమవారం శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్కు బిరబిర పరుగులెత్తింది. ఎగువనున్న జూరాల సుంకేష్లు జలాశయాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరద వస్తుండటంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదిలారట. సలాం సైనిక కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు భారత సైన్యంలోని డేర్ డెవిల్స్ బృందం వినూత్నంగా నివాళులర్పించింది. సిగ్నల్స్ కోర్కు చెందిన 31 మంది సభ్యులు 7 మోటార్ సైకిళ్లపై మానవ పిరమిడ్గా ఏర్పడి సముద్ర మట్టానికి 10,800 అడుగుల ఎత్తులో 5 కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచ రికార్డు నెలకొల్పారట. మరో వార్త చూసుకుంటే విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కుంభకోణం అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. జార్ఖండ్లో 18% తక్కువకే BHELకు టెండర్. తెలంగాణలో నామినేషన్పై ఎలా ఇస్తారు? కమిషన్ విచారణకు కొనసాగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు కేసీఆర్కు క్లీన్ చిట్ ఇవ్వలేదు, కమిషన్ చైర్మన్ను మార్చాలని మాత్రమే చెప్పింది. కోర్టు తీర్పుపైన సభను తప్పుదారి పట్టించేలా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నారు అంటూ సీఎం తెలిపారట. తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి చేసుకున్న ఒప్పందాలు భారీ కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారట. సభకు సీఎం వాస్తవాలే చెప్పాలి. ఒప్పందం జరిగింది గృహావసరాల మీటర్ల కోసమే, వ్యవసాయ పంపు సెట్లకు మినహా అన్నీ అందులో స్పష్టంగా ఉంది. రేవంత్ రెడ్డి అసలు అంశాన్ని వదిలి మిగతాదే చదివారు. బడ్జెట్ పద్దుపై చర్చల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారట. 2వ విడత రుణమాఫీ నిధులు జమ నేడే అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. రూపాయలు 1.50 లక్షల వరకు ఉన్న అప్పులకు విముక్తి. శాసనసభ ప్రాంగణంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ 7 లక్షల మందికి రూపాయలు 7,000 కోట్లు విడుదల చేయనున్నారు ఈరోజు. ఆ అంశాన్ని మరికొన్ని వివరాలతో ఈనాలో ఇచ్చారు. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా దేశం అంటూ అంతటా భయోందోళనల వాతావరణం. యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు విలవిలలాడుతున్నారు. రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్ర బడ్జెట్ ఉంది అంటూ లోక్సభ ప్రసంగంలో రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, అమిత్ షా మరో 4గురిపై విమర్శలు చేశారట. సర్కార్ బడిపై అపనమ్మకమే. ప్రభుత్వ పాఠశాలలో నానాటికి తగ్గుతున్న విద్యార్థులు. 2021-2022లో 5 తరగతుల వరకు 11.19 లక్షల మంది, 2023-24లో కేవలం 8.15 లక్షల మంది పిల్లలే ఉన్నారట. శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలు ఈ వివరాలు వెల్లడించారట. విగన్ ఆహారంతో అవయవాలకు యవ్వన ఛాయలు. స్టన్ ఫ్రంట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో ఇవి వెల్లడించారట. సీఎంపై సభ హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తాం, ఆయన అబద్ధాలతో సభను తప్పుదో పట్టిస్తున్నారు అంటూ హరీష్ రావు మాట్లాడారట. 10 రోజులు బ్యాగులు లేని బడి 6 నుంచి 8వ తరగతులకు వర్తింపు మార్గదర్శకాలు విడుదల చేశారట. వెలవిలబోతున్న చెరువులు. మత్తడి పోసింది 3,000 తంటకాలే. 5 జిల్లాలో ఇంకా లోటు వర్షపాతం ఉందంటూ వార్తిచ్చారు. నీళ్లు లేక తంటకాలు వెలవెలబోతున్నాయి. వరద వచ్చేంత వర్షాలు లేకపోవడంతో ఇప్పటికి 3,000 చెరువులు మాత్రమే మత్తడి దుంకాయి. రాష్ట్రంలో వానాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా చెరువులోకి ప్రవాహం రాకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. రోడ్ నంబర్ 44 గుంతల సంగతి మాకు తెలియదు అంటూ వార్తిచ్చారు.
చిత్రంలో కనిపిస్తున్నది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 44వ జాతీయ రహదారి. నిత్యం వేల వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా బట్టి సవార్గం వద్ద ఏర్పడిన గుంతల ప్రమాదకరంగా మారాయట. వాటికి మరమ్మతులు చేసేందుకు 10 రోజుల క్రితం రహదారిని పెద్దగా తవ్వారట. తర్వాత వెంటనే మరమ్మతులు చేపట్టకుండా వదిలేశారట. ఆ వివరాలని ఈనాడులో ఇచ్చారు. మరో వార్త చూస్తే అడవిలో అమెరికా మహిళపై అమానుషం అని చెప్పేసి వార్తిచ్చారు. గొలుసుతో చెట్టు కట్టేసి వెళ్లిన వైన్యం చోటు చేసుకుంది. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత ఏయమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన లలిత కాయ్ కుమార్ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారట. ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నిరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చిందట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. పవర్ ప్రకంపనలు, అధికార విపక్షాల ఆరోపణలు సవాళ్లతో అట్టడికిన శాసనసభ. అవినీతి వ్యవహారాల నుంచి వ్యక్తిగత అంశాల దాకా పరస్పరం మాటల దాడులు జరిగాయట. చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వ విధానాలతో విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని ఆక్షేపణ. కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా రాద్ధాంతం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలని అవినీతిమయమన్న సీఎం రేవంత్. దీంతో జగదీష్ రెడ్డి, రేవంత్ మంత్రి కోమటిరెడ్డిల మధ్య వాగ్వాదం ఏర్పడిందట. దొంగతనాలు చేసినోడివి, సంచులు మోసి జైలుకెళ్లినోడివి. అసెంబ్లీలో సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డిలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం. జగదీష్ రెడ్డిపై రైస్ మిల్లు, పెట్రోల్ బంకు దొంగతనాలు ఆరోపణలు చేసిన రేవంత్, కోమటిరెడ్డి. ప్రతిగా రేవంత్ కు చర్లపల్లి జైలు గుర్తొస్తున్నట్టుందంటూ జగదీష్ రెడ్డి విమర్శించారట. సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. 879.3 అడుగుల వద్ద 184.70 టీఎంసీలకు చేరిన నిల్వ. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 76,056 క్యూసెక్ల నీరు దిగువకు విడుదలైందట. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి గంటకు పెరుగుతుంది వరద. మరోవరత చూస్తే శాంతిస్తున్న గోదావరి. ప్రాణహిత ఇంద్రావతి శబరిలో వరద తగ్గుముఖం. భద్రాచలం వద్ద 42.90 అడుగులకు తగ్గింది నీటి మట్టం అనే వివరాలు ఇచ్చారు. నేడు 2వ విడత రుణమాఫీ అనే అంశాన్ని సాక్షిలో కూడా ఇవ్వడం జరిగింది. ₹1,50,000 వరకు అప్పులున్న రైతుల ఖాతాలు జమ చేయనున్నారు. దాదాపు 7 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం. మంత్రి తుమ్మల తొలి విడతలో ₹1,00,000 వరకు రుణాలున్న 11.50 లక్షల కుటుంబాలకు ఇప్పటికే ₹6,098.94 కోట్ల విడుదల చేశారట. విద్యుత్ ఒప్పందాలు కథ వెలికితీస్తాం. గత 10 ఏళ్లు ఇష్టానుసార నిర్ణయాలతో విద్యుత్ సమస్యలకు నష్టాలు జరిగాయంటూ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సభకు రాకూడదనుకుంటే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా వదులుకోవాలి అన్నారట. విద్యుత్ను బలోపేతం చేసేది మేమే. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచామంటూ జగదీష్ రెడ్డి తెలిపారట. రైతులకు, ఇతర అన్ని వర్గాలకు 24 గంటల విద్యుత్ ఇచ్చాం. విద్యుత్ కొరత తీర్చేందుకు కొనుగోలు వ్యవస్థల బలోపేతం కోసమే అప్పులు అయ్యాయని చెప్పేసి మాట్లాడారట. కేసీఆర్ కు క్లీన్ చిట్ రాలేదు. విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీం సిబ్బంది. శాసనసభలో విద్యుత్ పద్దుపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. కమిషన్ను రద్దు చేయాలన్న విజ్ఞప్తిని కోర్టులో తిరస్కరించాయి. యాదాద్రి ప్లాంట్లోనూ ₹10,000 కోట్ల అవినీతి జరిగిందట. బీజేపీ విప్గా విశ్వేశ్వర్ రెడ్డి. ఏదైతే లోక్సభ బీజేపీ విప్గా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. డాక్టర్ సంజయ్ జైస్వాల్ ను పార్టీ చీఫ్ విప్గా నియమించగా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మొత్తం 16 మందికి లోక్సభలో విప్గా అవకాశం కల్పించారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి డాక్టర్ శివ్ శక్తినాథ్ బక్షి సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ అందజేశారట. హైవే ఎక్కితే టోల్, కాస్త దూరమే ప్రయాణించిన రుసుము వసూలు. త్వరలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో టోల్ వ్యవస్థ అనుసంధానం కానుందట. టోల్ రోడ్లపై వాహనాలు ఇందుకోసం సాంకేతిక ఏర్పాట్లు. ఇక టోల్ బూత్లే ఉండవు. ఆటోమేటిక్గా ఖాతాలోని డబ్బులు కట్. కర్ణాటక, హర్యానాలో ప్రయోగాత్మకంగా పరిశీలన. ఏడాది తర్వాత దేశవ్యాప్తంగా ఇది అమలుకు యోచిస్తున్నారట. మరో కాస్యంపై గురి. బ్యాడ్మింటన్ డబుల్స్లో క్వార్టర్ ఫైనల్కు సాత్విక్ చిరాగ్ జోడీ.
హాకీలో అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్ను 1-1తో డ్రాగా ముగించిన భారత్ ఈ అంశాలను ఇచ్చారు. మరో వార్త చూస్తే ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో అక్రమాలను కూల్చివేసిన దృశ్యం, విద్యార్థుల జల సమాధిపై ఉన్నత స్థాయి కమిటీ ఆదేశించిన కేంద్ర హోంశాఖ, కోచింగ్ ఉదాంతంలో మరో 5గురు అరెస్ట్, పలు కోచింగ్ సెంటర్ల బేస్మెంట్లకు సీల్, రష్యా యుద్ధ క్షేత్రంలో మరో భారతీయుడు మృతి చెందారట. మరో అంశాన్ని చూసుకున్నట్లయితే జిఎస్టీ స్కామ్ సిఐడికి అంటూ వార్తిచ్చారు. రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో వెలుగులోకి వచ్చిన ₹1,000 కోట్ల జిఎస్టీ స్కామ్ కేసును సిఐడి బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందంట. ఈ గోల్మాల్లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు వాణిజ్య పనుల శాఖ అధికారులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే అంటున్నారు. సీఎం అబద్ధాలకు అంతే లేదు అంటూ హరీష్ రావు తెలిపారు. శాసనసభలో పాలకపక్షం ఆత్మరక్షణలో పడినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి సభానాయకుడిగా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని అబద్ధాలతో చర్చలను పక్కదారి పట్టిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారట. వరుస అబద్ధాలతో సభ ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారని చెప్పేసి విమర్శించారట. ఆయన డ్రగ్స్ గంజాయి కట్టడికి ఒక్కరోజు చాలు అంటూ అక్బరుద్దీన్ మాట్లాడారట. డ్రగ్స్ గంజాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో పోలీసులకు తెలుసు. నిజంగా నిర్మూలించాలనే ఉద్దేశం ఉంటే పోలీసులకు ఒకరోజు చాలు, కానీ ఆ పని చేయకుండా వేడుక చూస్తున్నారు. నేరగాళ్లను వదిలేసి సామాన్యులను వేధిస్తున్నారు అని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ధ్వజమెత్తారట. 14 నుంచి వైద్య కోర్సులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారనే అంశాన్ని ఇచ్చారు. మోదీ చక్రవ్యూహంలో దేశం, మోదీ సర్కార్పై రాహుల్ మండిపడ్డారు. ప్రధాని మోదీ పన్నిన చక్రవ్యూహం దేశాన్ని సర్వనాశనం చేస్తుందని ఆయన ఆరోపించారట. ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేసి మహారాష్ట్ర సింధుదుర్గ్ అడవుల్లో ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే వెనుజులాలో మళ్ళీ పాత కథే. వెనుజులా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికోలస్ మదురో వరుసగా 3వ విజయం సాధించారట. కేజ్రీవాల్ బెయిల్పై తీర్పు రిజర్వ్. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ ఇచ్చిందట. క్లీన్ స్వీప్ లక్ష్యంగా శ్రీలంక జట్టుతో నేడు చివరిదైన 3వ టీ20 మ్యాచ్ ఆడనున్న భారత్. నిఫ్టీ 25,000కు చేరి వెనక్కి. రికార్డు స్థాయి నుంచి రివర్స్ ఐటీ ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ అనే అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. యాదాద్రి ప్లాంట్లో 1,500 కోట్లు దోపిడీ జరిగింది అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. భద్రాద్రి ప్లాంట్లో 2,500 కోట్లు మింగింది ఎవరు? దొరికినందునే కమిషన్ను రద్దు చేయాలంటున్నారు. సుప్రీంకోర్టు కమిషన్ను కొనసాగించామని చెప్పింది. కమిషన్లకు కకృతి పడే ఐడియా బుల్తో ఒప్పందం బిహెచ్ఈఎల్ నుంచి బినామీలకు సబ్ కాంట్రాక్టర్లు. బీఆర్ఎస్ అబద్ధాలు ఆపకపోతే నిజాలు చెబుతా. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. తక్కువ సమయంలో చేసేందుకు బెయిల్కు ఇచ్చాం, అందానికి ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఆలోచన అంటూ జగదీష్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధాలు హరీష్. 30,000 మంది టీచర్లతో 2న సీఎం సమావేశం. అమెరికాలోని ఎన్ఆర్ఐలతో 4న రేవంత్ భేటీ. ప్రముఖ సభకు సినారే పేరు. జయంతి సభలు సీఎం తెలిపారు. 3 హత్యల్లో నిందితుడు. బంకులో దొంగతనం కేసు ఉంది. జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు. జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలివి. సభకే రానప్పుడు ప్రతిపక్ష నేతగా ఎందుకంటూ విద్యుత్ రంగంపై బాధ్యతలు లేని నిర్ణయాలు. కేసీఆర్పై రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మీకు మేమే ఎక్కువ, నాపై ఆరోపణలు రుజువు చేసే రాజీనామా. మంత్రి వెంకటరెడ్డికి జగదీష్ రెడ్డి సవాల్. అర్ధరాత్రి దాటిన అసెంబ్లీ 15 గంటలకు పైగా బడ్జెట్పై చర్చ జరిగింది. వాణిజ్య పనుల స్కామ్ సిఐడి చేతికి. సిసిఎస్ నుంచి బదలాయించింది ప్రభుత్వం. మరింత లోతుగా దర్యాప్తునకు ఆదేశించింది. ₹1,000 కోట్లలో స్కామ్ జరిగిందని నిర్ధారణ చేశారు. ఇప్పటికి తేలింది ₹1,400 కోట్లు. సోమేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. వయోపరిమితి పెంపు బిల్లుకు మోక్షం. వైద్య విద్యలో విభాగాధిపతి పోస్టులపై వీడిన చిక్కుముడి. 61 ఏళ్ల నుంచి 65కు పెంపునకు గవర్నర్ ఆమోదం తెలిపిందట. 2వ విడత రుణమాఫీ నేడు. లక్షన్నర మధ్య ఉన్న మొత్తాలు మాఫీ చేయనున్నారు. 7 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. వీరి ఖాతాలకు ₹6,500 కోట్ల నగదు బదిలీ కానుంది. అసెంబ్లీలో చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం. జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిధులు జమ కానున్నాయట. నరకప్రాయ జీవితం అంటూ మరో అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే పరీక్షలకు సిద్ధమవుతున్నాం. వర్షాకాలం నీరు నిలిచిపోతుంది. వాన నీటిలో మురుగు కలుస్తోంది.
మౌలిక సౌకర్యాలు ఉండవు. ఇది అధికారుల నిర్లక్ష్యమే. సివిల్స్ అభ్యర్థుల మృతి నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఢిల్లీ విద్యార్థి లేఖ రాశారు. విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం 10 లక్షల పరిహారం, భవన యజమాని 5 అరెస్ట్. గ్యాస్ ఛాంబర్ల కోచింగ్ సెంటర్లో డన్కార్డ్ సివిల్స్ అభ్యర్థుల మృతిపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మరో అంశాన్ని చూస్తే సాగర్ దిశగా కృష్ణమ్మ అంటూ ఇచ్చారు. తెరుచుకొనున్న శ్రీశైలం 3 గేట్లు, దిగువకు 1.62 లక్షల క్యూసెక్లు ప్రవాహం, అల్మటి నుంచి శ్రీశైలం వరకు చిలకల, సాగర్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం, భద్రాచలంలో 43 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగనుందట. ప్రైవేట్ స్కూళ్లకే మొగ్గు చూపుతున్నారు అంటూ అంశాన్ని ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో మనం ఈనాడులో కూడా చూసాం. 2021-22లో ప్రైవేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో 2 లక్షల పైగా విద్యార్థులు చేరారు. 2023-24లో సర్కారు కన్నా ప్రైవేట్ బడుల్లో 7 లక్షల మంది అదనంగా చేరారు. కేటాయింపు కంటే తక్కువ వ్యయాలు పాఠశాల విద్యా పద్ధతిలో స్పష్టమయ్యాయి. 14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకటించారు ఎంసీసీ. అలాగే మద్దతు ధరపై కాంగ్రెస్ ముసలి కన్నీరు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. కౌలు రైతులకు ₹15,000 సాయం ఏమైంది? వరికి ₹500 బోనస్ ఎందుకు ఇవ్వడం లేదు? కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. లోక్సభలో బీజేపీ విప్గా కొండ విశ్వేశ్వరరెడ్డి ఆ అంశాన్ని ఇచ్చారు. ఏపీలో పేదలకు జాక్పాట్, గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెట్ల భూమి. కొత్త లబ్ధిదారులకే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందట. రాజముద్ర క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు జారీ చేయనున్నారు. స్కాన్ చేసే రైతుల భూముల వివరాలు వస్తాయట. మోదీ పద్మవ్యూహం భయోత్పాతం అంటూ ద్రోణ కన్నుదులు అభిమన్యుడి ప్రాణాలు తీశారు. 21వ శతాబ్దపు పద్మవ్యూహంలోనూ 6 వారే మోదీ, షా, దోబల్, భగవత్, అందానీ, అంబానీ. వీరి చేతిలో దేశంలోని అన్ని వర్గాలు ఇబ్బందులు, అన్ని రంగాలను భయానక వాతావరణమే. లోటస్ లానే పద్మవ్యూహం, మోదీ ఛాతిపైన ఆ గుర్తు. నేటి యువత అర్జునులు ఊహాన్ని ఛేదిస్తారు. కులగణన ద్వారా పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టేస్తాం. లోక్సభలో సుదీర్ఘ ప్రసంగంలో రాహుల్ ధ్వజమంటూ వార్తించారు. నితీష్ సర్కార్కు సుప్రీంలోనూ నిరాశ మిగిలిందట. గతంలో రిజర్వేషన్లు 65% పెంపు చెల్లదన్న పాట్నా హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ చేసిందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. అబద్ధంపై హై వోల్టేజ్ యుద్ధం, కరెంటుపై సర్కార్ కట్టుకథలు, కంటెంట్తో బీఆర్ఎస్ కౌంటర్. విద్యుత్ కుట్రలను చిత్తు చేస్తూ అసెంబ్లీ వేదికగా జగదీష్ పవర్ఫుల్ ప్రసంగం అంటూ వార్తించారు. మీటర్లపై ఎవరిది మోసం, 24 గంటల విద్యుత్కు ఆంధ్యుడు చంద్రబాబు, జైపాల్ రెడ్డి కృషి, సోనియా దయతోనే తెలంగాణకు విద్యుత్ వెలుగులు అంటూ రేవంత్ తెలిపారు. 2లోగా మల్లన్న సాగర్, కొండ పోచమ్మలకు నీళ్లు ఇవ్వకుంటే రహదారులు దిగ్బంధం అవుతాయంటూ, కూడవెల్లి, అల్దిబాకు ఒక్కో టీఎంసీ విడుదల చేయకపోతే రైతులతో ముట్టడి అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. అడుగంటిన భూగర్భ జలాలు సగం కూడా పూర్తి కాని వరి నాట్లు. 1,500,000 మాపి 7 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఆ అంశాన్ని ఇచ్చారు. మాపి కాలేదు, న్యాయం చేయండి. ఎస్సీ ఎస్టీ కమిషన్కు నిజామాబాద్ రైతు ఫిర్యాదు. 90,000 లోన్ తీసుకున్న రుణమాఫీ వర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారట. అప్పులు భారమై రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు జూలుం ఏంది? రాత్రి 11 తర్వాత నేనే రోడ్లపైకి వస్తా, యువకులను ఎట్లా కొడతారో చూస్తా. ఫ్రెండ్లీ పోలీసులు కాదని చెప్పుకునే స్థాయికి వెళ్లారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. సర్కారుపై అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు. ప్రతి టానాకు మామూలు వెళ్తున్నాయని ఆరోపించారట. సీఎంపై సభ హక్కుల నోటీసులు ఇస్తాం. రేవంత్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. పదవులను విసిరికొట్టిన చరిత్ర మాది. పదవుల కోసం పెదవులు మూసుకున్నది వారు. రేవంత్ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారు? బీఆర్ఎస్ పని ఎప్పటికీ అయిపోదు. ఎల్ఆర్ఎస్పై ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీడియాతో ఇష్టగోష్ఠిలో హరీష్ రావు మాట్లాడారట. రాజ్యం వెళ్తున్న అశాంతి, అభద్రత, హత్యలు, గ్యాంగ్ రేపులో ఆందోళన కలిగిస్తున్నాయంటూ అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారట. అలాగే మోదీ రేవంత్ ఫోన్ చేశాకే తెలిసింది. తెలంగాణ గవర్నర్గా నియమితులు కావడంపై జిష్ణుదేవ్ వర్మ ఆశ్చర్యం. 31న ప్రమాణ స్వీకారం చేస్తానని వెల్లడించారట. ట్రిపుల్ టెస్ట్ మస్ట్ పూర్తయితేనే బీసీలకు స్థానిక రిజర్వేషన్లు, అది 50% కోటా మించకూడదు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగానే నిర్ధారణ. సుప్రీం మార్గదర్శకాలను పాటించకుంటే ఎస్సీ ఎస్టీ మినహా అన్ని కోటాలు గల్లంతి అవుతాయి. గుజరాత్ ఎంపీ యూపీ ఉదాంతాలే నిదర్శనం. వాటిని మరిచి రేవంత్ సర్కారు ఉరుకులు, రిజర్వేషన్లను ఎత్తివేయడమే కాంగ్రెస్ లక్ష్యమా అంటూ సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలు ఇవి.
ప్రతి స్థానిక సమస్యలు, ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలి. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన డెడికేటెడ్ బీసీ కమిషనే జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లన్నీ కలిపి మొత్తం 50% మించకూడదు అని చెప్పేసి తెలిపారట. సోమ్ డిస్టిలరీ నుంచి కాంగ్రెస్కు 1.8 కోట్లు. ఆ కంపెనీ కల్తీ బీర్లు తాగి చాలా మంది మరణించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం నుంచి ఇక్కడికి సీఎంకు డైరెక్షన్. ఆర్టీసీలో చలో మొబిలిటీకి ఆఫ్లైన్ టెండర్ ఎలా వచ్చారు? ఈ 2 కంపెనీలపై హౌస్ కమిటీతో విచారణ చేయాలి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగిందని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈశ్వరం జయ శంభునాథ దిగంబరం జయ హర హర మహాదేవ శంభో జయ శంభునాథ దిగంబరం జయ శంభునాథ దిగంబరం కరుణాకరం జగదీశ్వరం జయ శంభునాథ దిగంబరం కరుణాకరం జగదీశ్వరం భవతారణం భయహారణం భవతారణం భయహారణం కరుణాకరం జగదీశ్వరం కరుణాకరం జగదీశ్వరం మృగచాల అంగసుశోభితం करमालदण्ड विराजितं मृगछाल अंगसुशोभितं करमालदण्ड विराजितं यमकालपाशविमोचकं यमकालपाशविमोचकं करुणाकरं जगदीश्वरं जय शम्भुनाथ दिगम्बरं जय शम्भुनाथ दिगम्बरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं गलरुण्डमाल कपाल व्याल तनभस्म शोभित सुन्दरं गलरुण्डमाल कपाल व्याल तनभस्म शोभित सुन्दरं तव शक्ति अंगसुशोभितं तव शक्ति अंगसुशोभितं करुणाकरं जगदीश्वरं जय शम्भुनाथ दिगम्बरं जय शम्भुनाथ दिगम्बरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं
जगदीश्वरं करुणाकरं जगदीश्वरं हे दाक्षायज्ञविनाशकं हे कामदाहनकारणं हे दाक्षायज्ञविनाशकं हे कामदाहनकारणं श्रीगणेशस्कन्दनमस्कृतं श्रीगणेशस्कन्दनमस्कृतं करुणाकरं जगदीश्वरं जय शम्भुनाथ दिगम्बरं जय शम्भुनाथ दिगम्बरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं हे आशुतोष शशाङ्कशेखर चन्द्रमौलिमृत्युञ्जयं हे आशुतोष शशाङ्कशेखर चन्द्रमौलिमृत्युञ्जयं तव पादकमल नमाम्यहं तव पादकमल नमाम्यहं करुणाकरं जगदीश्वरं जय शम्भुनाथ दिगम्बरं जय शम्भुनाथ दिगम्बरं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं भवतारणं भयहारणं भवतारणं भयहारणं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं करुणाकरं जगदीश्वरं कृतेन अनेन अद्य दिने शिवस्तोत्रपाठाख्येन कर्मणा भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत्केदारेश्वर चरणारविंदं प्रीयतां नमः। श्री साष्टांग शिवार्पणमस्तु शिवायै इदं नमः। श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः। हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत्। बोलो केदारेश्वर महादेव की जय। श्री श्री अम्बे मातु की जय। सत्य सनातन वैदिक धर्म की जय। ओम नमः। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అసెంబ్లీలో మాట్లాడే వారే లేరా అంటూ ఇందూరుకు దూరంగా ఇంజనీరింగ్ విద్య అంటూ ఇన్ఛార్జ్లో అంతంత మాత్రమే అని చెప్పేసి వార్తిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్లీ పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజనీరింగ్ కళాశాలలుగా జనవరిలో ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఖమ్మం, మహబూబాబాద్లో ఆగస్టు నెలలో కళాశాల ఏర్పాటు జరిగిన ప్రత్యేకంగా కౌన్సిలింగ్ జరిపి తాత్కాలికంగా భవనాల్లో తరగతులు ప్రారంభించారు. ఈ 3 ప్రాంతాల్లో విశ్వవిద్యాలయం లేదు, తరగతుల నిర్వహణకు భవనాలు లేవు. కానీ రాష్ట్రం పేరుతో ఏర్పాటైన యూనివర్సిటీ 3 సువిశాలమైన ప్రాంగణాలున్న నిజామాబాద్ మాత్రం ప్రభుత్వ ఇంజనీరింగ్ విద్యకు నోచుకోవడం లేదు. ఇక్కడ కళాశాలలు ఏర్పాటు చేస్తామంటూ 2 నెలల కిందట ముందుకొచ్చిన జేఎన్టీయూ అందించిన ప్రతిపాదనలు దసరంపై చొరవ చూపేవారు లేక మరుగున పడింది.
20 ఎకరాల విస్తీర్ణంలో వసతి గృహ సముదాయంలతో 65 ఏళ్ల చరిత్ర కలిగిన ఇక్కడి పాలిటెక్నిక్ కళాశాలను ఉన్నతీకరించే అవకాశం ఉన్నా అడిగేవారు లేరు అంటూ ఆ అంశాన్నిచ్చారు. నెల రోజుల్లో BSNL 4G సేవలు అంటూ వార్తిచ్చారు. టెలికాం GM వెంకటేశ్వర్లు తెలిపారట. నెల రోజుల్లో కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో BSNL 4G సేవలు ప్రారంభిస్తామని టెలికాం GM వెంకటేశ్వర్లు సోమవారం న్యూస్ టుడేతో తెలిపారట. ప్రైవేట్ కంపెనీలు భారీగా ఛార్జీలు పెంచడంతో ప్రజలు BSNL వైపు చూస్తున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో 270 టవర్లను 4Gగా మార్చనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని టవర్లు పూర్తయ్యాయని మరికొన్నిటి పనులు కొనసాగుతున్నాయన్నారు. BSNL మాత్రమే ఎలాంటి ఛార్జీలు పెంచలేదని ఆయన మాట్లాడారు. SRSPలోకి 17,310 క్యూసెక్ల వరద, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 17,310 క్యూసెక్ల వరద చేరుతుంది. 80.5 TMCల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా సోమవారం సాయంత్రం 6 గంటలకి 34.097 TMCలు ఉంది అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. చరవాణిలో రికవరీలో రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. పోగొట్టుకున్న చరవాణులను గుర్తించి వాటిని యజమానులకు అందించడంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు రాష్ట్రంలోనే వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచాయట. ఆశ చూపుతూ భయపెడుతూ వివిధ రకాలుగా రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే మోపాల్ మండలానికి చెందిన భూమేష్కు అపరిచితుడు ఫోన్ చేసి మీ కోడలు గౌతమి మా అదుపులో ఉంది అని బెదిరించాడు. భూమేష్ కాల్ కట్ చేసి తన కోడల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాడు. నిందితుడు మళ్ళీ వీడియో కాల్ చేసి బెదిరించాడు. తన కోడలు క్షేమంగా ఉందని చెప్పడంతో ఓ వీడియో కాల్లో ఓ మహిళను చూపించి ఆమెను అత్యాచారం చేశావని కేసు పెడతా అంటూ బెదిరించాడు. భూమేష్ ఠానాకు వెళ్తున్నానని చెప్పడంతో ఫోన్ కట్ చేశాడు. ఇలాగే కామారెడ్డికి చెందిన ఒకరిని బెదిరించి ₹1,00,000 కాజేశారు. తర్వాత అమెరికాలో ఉన్న తమ వారికి కాల్ చేసి ఏమీ కాలేదని తెలిసిందని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. సిపిని మాట్లాడుతున్నానంటూ సైబర్ బెదిరింపులు. మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన శంకర్కు సోమవారం సైబర్ నేరగాడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడట. పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు, ఆపరేటర్లకు ఆగస్టు 3న శిక్షణ ఇవ్వనున్నారట. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయట. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించగా అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారట. ఓడిన వారు ప్రజాప్రతినిధులు కారు అంటూ ఎమ్మెల్యేగా గెలిచాక తన నియోజకవర్గంలో కనీసం 100 మీటర్ల రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారట. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు ప్రతినిధులని, ఓడిన వారు కాదని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని తెలిపారట. అర్బన్ నియోజకవర్గంపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారట. ఇంకా రెండో విడత సంబురం నేటి నుంచి రైతుల ఖాతాలోకి రుణమాఫీ నగదు రానుంది. రైతు రుణమాఫీ ప్రక్రియ రెండో విడత మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పాటికి ₹1,00,000 లోపు ఉన్న వారి ఖాతాలోకి డబ్బులు జమ కాగా రెండో విడత కింద ₹1,50,000 లోపు రుణమాఫీ చేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తుందట. శునకాల నియంత్రణ పురపాలిక కార్యాచరణ అంటూ కామారెడ్డిలో కేంద్రంలో సత్ఫలితాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శునకాల బెడత నియంత్రణకు పురపాలక యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పేసి వార్తిచ్చారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి గురించి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెల పిఎఫ్ మీ ముంగిట పిఎఫ్ చందాదారులు పెన్షన్ల సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన నిధి అప్కే నికత్ 2. పిఎఫ్ మీ ముంగిట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారి పూలియా పేర్కొన్నారట. దోమల నియంత్రణకు చర్యలు కరుగా ఉన్నాయి. వానాకాలంలో కాలానుగుణ వ్యాధులు అధికంగా ప్రబలే ఆస్కారం ఉంది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో దోమలు వృద్ధి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారట. ఈ క్రమంలో బాన్సడపుర యంత్రాంగం కేవలం పారిశుద్ధ్య పనులకే పరిమితమవుతుంది. దోమల నియంత్రణ చర్యలపై పట్టనట్టుగా వివరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయట. రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా వాసులకు చోటు కల్పించారు. నీటి మట్టం తెలుసుకోవడం ఇక సులువు. అందుబాటులోకి DWLR పరికరాలు. గొంతు తడపని అమృత్. ఏడాదిగా మురుగుతున్న ₹5.15 కోట్లు ఆవిరాలిచ్చారు. పట్టణాల్లో రక్షిత, సుస్థిర తాగునీటి సరఫరా లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భాగస్వాముల అమృత్ 2.0 పథకం తీసుకొచ్చాయంటూ ఆవిరాలిచ్చారు. చెరువులో మొసలి మెండోరాల్ శివార్లోని కొచ్చెరువులో మొసలి ఉంది. సోమవారం నీటి మధ్యలోని ఒడ్డుకు వచ్చింది. ఆ అంశాన్ని ఇచ్చారు. వెండి ఆభరణాల దొంగను అరెస్ట్ చేశారు. ఉపాధ్యాయ హక్కులకు పోరాటం అంటూ ఆ వివరాలు ఇచ్చారు.
ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సాగర్ వైపే కృష్ణమ్మ. శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.52 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతుంది. 879.3 అడుగులో 184.70 టీఎంసీలకు చేరిన నిల్వ. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 76,056 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారట. కుడి ఎడమ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 61,810 క్యూసెక్ల నీరు కూడా దిగువకే అని చెప్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి గంటకు పెరుగుతున్న వరద 512.6 అడుగుల వద్ద 136.13 టీఎంసీలు నిల్వ ఉంచారట. అడిషనల్ డిఎంహెచ్ఓగా జాన్ బాబు, ఆర్టీసీ కార్గో ఇన్ఛార్జిగా పాల్. కష్టపడితేనే ఉన్నతి సాధ్యం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉద్యమ బాట. సమస్యల పరిష్కారానికి నేడు చెలో అసెంబ్లీ తరలి వెళ్లనున్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఉద్యోగులు. మినీ ట్యాంక్ బండ్కి జలకళ. ఇటీవల కురిసిన వర్షాలతో నీరు చేరి నిజామాబాద్ నగరంలోని మినీ ట్యాంక్ బండ్ జలకళను సంతరించుకుంది. పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడడంతో ట్యాంక్ బండ్కి పర్యాటకులు తాకిడి పెరిగింది. కిల్లా కోటపై నుంచి సాక్షి తీసిన చిత్రం ఇది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. నేడు రుణమాఫీ 2వ విడత నిధులు విడుదల. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ఎస్ఆర్ఎస్పీలోకి తగ్గిన ఇన్ఫ్లో. నిండు కుండల కళ్యాణి ప్రాజెక్ట్. సిపి కార్యాలయానికి ఎస్ఐ అటాచ్. లంచం తీసుకుంటే సహించను అంటూ రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు లంచాలు తీసుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించపోనని జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హెచ్చరించారట. అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారంటూ తేయిలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి. నిజామాబాద్ అర్బన్ శాసనసభ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. ఇందూరు సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తిన ఎమ్మెల్యే అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఎక్సైజ్ లో బదిలీలకు రంగం సిద్ధం. ఆగస్టు మొదటి వారంలో ప్రక్రియ. ఉమ్మడి జిల్లాలో కానిస్టేబుల్ 135 మంది, హెడ్ కానిస్టేబుల్ 46 మంది, జూనియర్ అసిస్టెంట్లు 30 మంది అంటూ ఆ వార్తను ఇచ్చారు. క్రైమ్ కార్నర్ చూసుకుంటే పామ్ కార్డ్తో మహిళ రైతు మృతి చెందారు. పిత్లంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు భీమ్గల్. యువకుడు ఆదృశ్యమైన ఘటన బాన్స్వాడ. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యం చేసుకున్నారు నగరంలో. ఆ వివరాలను ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 2వ విడతకు సర్వం సిద్ధమవుతుంది. మొదటి విడత తర్వాత 2వ విడత రుణమాఫీ చేయనున్నారు. నేడు 1,50,000 వరకు రుణమాఫీకి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 22,863 మంది రైతులకు కలగనున్న లబ్ధి 210 కోట్లు 53 లక్షలు 87,938 రూపాయల రుణమాఫీ జరగనుంది. ఈరోజు పచ్చిబుట్టకు భలే డిమాండ్ పెరిగింది అంటూ వార్తించారు. అంకాపూర్ మార్కెట్లో పచ్చిబుట్టల ఆటో ట్రాలీలు. మొక్కజొన్న పచ్చిబుట్ట అంటే మొదట గుర్తుకొచ్చేది మండలంలోని అంకాపూర్ గ్రామం. 20 ఏళ్లుగా పచ్చిబుట్ట సాగు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి 63వ జాతీయ రహదారి వెంబటి ఇతర జిల్లాలైన నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు అంకాపూర్లో ఆగాల్సిందే. నోరూరించే కాల్చిన మొక్కజొన్న కంకులను కొనుగోలు చేయడమే కాకుండా పచ్చిబుట్టను తీసుకెళ్తుంటారు. అంకాపూర్ మొక్కజొన్న పచ్చిబుట్టకు ఉన్న డిమాండ్ ఇది. అంకాపూర్ గ్రామం మొక్కజొన్న పచ్చిబుట్ట విక్రయాలకు రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాచింది అంటూ వార్తించారు. నిర్వహణకు నిధులు లేమి అంటూ పాఠశాలలు ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా కూడా విడుదల కాని నిధులు. స్వంత డబ్బులను పాఠశాలల నిర్వహణకు ఖర్చు పెడుతున్నారు హెచ్ఎంలు. జిల్లా వ్యాప్తంగా 1221 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నమోదులో లోపం, అరువులకు శాపమంటూ డాటా ఎంట్రీ ఆపరేటర్లు తప్పిదాలు, దరఖాస్తుదారులకు తప్పని అవస్థలు. ప్రజాపాలన దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ కరువు. గృహజ్యోతి, మహాలక్ష్మి అరువులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. గుంతలమయంగా సిరికొండ చిన్న వాల్గేట్ రోడ్డు బాగలేక గాయాల పాలైన విద్యార్థులు. పట్టించుకునే అధికారులు, ఇబ్బందిలో వాహనదారులు అంటూ వార్తించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బోధనలో న్యాయం చేయాలని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు. పొలం బాటలో బీటెక్ విద్యార్థులు. వర్ణిలో దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. ఆలయాన్ని సౌండ్ సిస్టమ్ వితరణ. ఇది ఆర్మూర్లో బాధితుడు ఎల్ఓసి అందజేత దాడి చేయించిన వారిని అరెస్ట్ చేయాలి అనే అంశాన్ని ఇచ్చారు. అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా ప్యాకెట్లు పట్టువేత జరిగింది నవీపేటలో. కిసాన్ నగర్లో వాహనాల తనిఖీ నిర్వహించారు. ప్రమాదకరంగా మారిన రహదారి గుంతల్లో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కోటగిరి అంటూ ఆవిరాలు ఇచ్చారు. ఆయిల్ ఫామ్ సాగుతో లాభాలు. విద్య నిగూఢమైన ధనం. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలి అంటూ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి.
టీయు గ్రంథాలయానికి బీటలు, మంగళపాలెం యువతి అదృశ్యమైంది, లక్కోలలో రోడ్డుపై నీటి గుంతలు అంటూ ఆవిరాలిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్త చూస్తే 900 మంది రైతులు ఒకరికి మాఫీ అయిందంటూ అయోమయంలో అన్నదాతలు, 10 రోజులైనా బ్యాంకుకు చేరని జాబితా, అధికారులు పట్టించుకోవట్లేదు, కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు రైతులు అనే అంశాన్ని ఇచ్చారు. నేడు 2వ విడత రుణమాఫీ చేయనున్నారు, ఆ అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూస్తే రుణమాఫీ కాలే న్యాయం చేయాలి అంటూ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రైతు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ టైంలో నిర్మించిన ఐటీ హబ్పై నిర్లక్ష్యం ఎందుకు అసెంబ్లీలో గలమెత్తిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఎమ్మెల్యే గారు రోడ్డు వైపే చూడండి, బురద నీటిలో మోకాలపై కూర్చొని యువకుడు నిరసన. 10 రోజులైనా పట్టించుకోరా, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై దాడి. రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయని వైన్యం. పోలీసులు అలసత్వాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారట. అలాగే వాహనాల తనిఖీ నిర్వహించారు బాల్కొండలో. నిజామాబాద్ ఆర్టీసీ కార్గో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్గా బీపాల్, ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు. అలాగే ఘనంగా గురు పూజోత్సవం నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలి. కిరాణా దుకాణాలపై పోలీసులు దాడులు, నిషేధిత పదార్థాలు స్వాధీనం, ఇద్దరిపై కేసు నమోదు చేశారట. రామాలయానికి సౌండ్ సిస్టమ్ వితరణ చేశారు ఆర్మూర్లో. ఉద్యమకారులను ఆదుకోవాలి. కుంగిన పుష్కర ఘాట్. రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్యస్థానాలు ఆచరించే పుష్కర ఘాట్ కుంగింది అని చెప్పేసి వార్తిచ్చారు. అలాగే రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్, నిందితులను అరెస్ట్ చేయాలంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.